నియోజకవర్గంలో 338 మంది లబ్ధిదారులకు 1,05,08,800 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు అందజేశారు. శుక్రవారం నాడు తన నివాస గృహం ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తప్పకుండా తీర్చుకుంటానని భరోసా ఇచ్చారు. మంచిర్యాలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. ముఖ్యంగా విద్యారంగం అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 24 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి మంచి విద్యా బోధన అందించాలని సంకల్పించినట్లు వివరించారు. తీర్చున్నప్పుడు మనం కూడా తెలియజేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ దేవయ్య దండపల్లి, రాజ్కుమార్ దండపల్లి, బి సునీత తాళపేట, బి సునీత మండలు కుమారస్వామి, కుమారస్వామి పూజిత, ఏ శ్రీనివాస్ ఇటిక్యాల, ఏ శ్రీనివాస్ ఇటిక్యాల. నెక్స్ట్ హాజ్పూర్ మండల్ వాళ్ళు, హాజ్పూర్ మండల్ దయచేసి వెళ్ళిపోవాలి. హాజ్పూర్ మండల్ అండి. నెక్స్ట్ మంచిర్యాల వాళ్ళ కాకుండా నాకు వాళ్ళ నా మీద వాళ్ళు ఏదైతే బాధ్యత పెట్టిందో నేను వాళ్ళకు రుణపడినా ఖచ్చితంగా రుణం తెచ్చుకునే అవకాశం నాకు ఇచ్చారు. ఖచ్చితంగా మీ అందరు రుణం ఏదైతే ఎన్నికల ముందు చెప్పినో వాటికన్నా ఇంకో 10 నుంచి 20% ఎక్కువ చేసి మీ రుణాన్ని ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఏ రకమైన సందేహం లేదు. ఇంతకుముందు వీళ్ళందరూ మిత్రులు చెప్పినట్టు సీఎం రిలీఫ్ చెక్కులు మాజీ ఎమ్మెల్యే ఇచ్చిందా, నేను ఇచ్చిన, ఎవరిచ్చినా కాదు. ఇక్కడికి వెళ్ళిపోయినాయి. మీరు బాధితులు, బీదవాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి అప్లై చేసుకున్నారు. దానితో వాళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న 2,78,000 మంది ఓటర్లు, లేకపోతే 3,50,000 మంది ప్రజలు ప్రతి ఒక్కరు నా వల్లే, నా కుటుంబ సభ్యులే. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఏ రకంగా ఏ విధంగానైనా కూడా ఏదో రకంగా వాళ్ళ కష్టాలు దీంతో మొత్తం తీరకపోవచ్చు. వేదికలకి సన్నీళ్ళు కలిపినట్టు కొంత సహాయం ప్రభుత్వం అందిస్తే వాళ్ళ కుటుంబాలు ఏదో కొంత తేడా వస్తాయని ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాలు. ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఈరోజు ఈ మొన్న పోయిన వారం ఇచ్చిన ఇప్పుడు అన్ని కలిపితే 654 చెక్కులు. నాకు తెలిసి వాళ్ళు 5 నెలలు కూడా 654 చెక్కులు ఇవ్వాలి. ఈ గడిచిన 3 నెలలు ఎన్నికల కూడా వచ్చింది. మాకు 654 చెక్కులు ఇప్పుడు మొన్న ఇచ్చినాం. ఇల్లే కొన్ని ఇప్పుడు ఇస్తున్నాం. 2 విడతలు కలిపి 338 ఒకటి, 316 ఒకటి. అందులో లక్ష్మీపేట మున్సిపాలిటీ నుంచి మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి 161, దాని తర్వాత దండపల్లి మండలం నుంచి 147, ఆ తర్వాత ఆజీపూర్ మండలం నుంచి 91, నస్పూర్ మున్సిపాలిటీ నుంచి 88, లక్ష్మీపేట మున్సిపాలిటీ నుంచి 33, లక్ష్మీపేట మండలం నుంచి 89. ఈ మొత్తం కలిపి 654 చెక్కులు మొన్న కొన్ని ఇచ్చిన, కొందరు అప్పుడు వచ్చి కొన్ని రానున్నారు. నా ఉద్దేశం ఏంటంటే పోయినసారి ఒకసారి ఆదిపూర్ మండలం కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినప్పుడు అందరినీ పిలిచిండ్రు. వాళ్ళకి కొంచెం ఆలస్యమైంది, వాళ్ళకి మంచి లేవట్లే ఇబ్బంది పడుతుందని చెప్పి అది నెంబర్ అని చెప్పి మీకు శాతం కాకపోతే మాకు చెప్పండి, మేము అరేంజ్ చేస్తామని చెప్పి పోయినసారి కానీ ఈసారి కానీ వాళ్ళతో కలిసినట్టుంటుంది, మాట్లాడినట్టుంది. వాళ్ళకి తృప్తి, మాకు తృప్తి. ప్లస్ అందరిని ఒకసారి చూసినట్టుంది అన్నింటితో భోజనంతో సాగించిన కొంచెం ఆలస్యమైనంద ఈ అందరూ వచ్చాయి, అందరూ జమ చేయడం లిస్ట్ రాసుకోవడం ఆలస్యమైంది ఏమనుకోకండి. ఖచ్చితంగా మీకు ఏదైతే చెప్పినా అవన్నీ చేస్తాం, సిద్ధమని చేస్తున్నాం. చెప్పిన ఇళ్ళకి ముందే చెప్పిన దాని దగ్గర సగానికి పైన కొన్ని పనులు మొదలైనవి, కొన్ని మొదలవుతున్నాయి. నాకు తెలిసి ఇంకొక 6 నెలల లోపల ఎన్నికల ముందు చెప్పిన అన్ని ప్రతిదీ కార్యరూపం దాల్చి భూమి మీద పని మొదలవుతుంది. ఆ తర్వాత 2 నెలలు 3 నెలలు పూర్తి కంప్లీట్ చేసి సరే మిత్రులందరూ ఎడ్యుకేషన్ మనం వస్తాం. చదువు గురించి తెచ్చిన బల్ల గురించి తెచ్చిన డబ్బులు తప్పులేక చెప్పారు. మొత్తం మొదటి విడత 24,80,00,000.
19 కోట్ల చిల్లర మిగతా స్కూళ్ళకి వస్తే లక్ష్మీపేట స్కూల్కి 5 కోట్ల 80 లక్షలు ఇచ్చింది. అదేవిధంగా ఈ కార్యక్రమం చూసి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం మంచుకున్నది. కోల్కతాలో జరిగిన మహిళా డాక్టర్ హత్యకు నిరసనగా మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, జూనియర్ డాక్టర్లు ఐబీ చౌరస్తా నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ వైద్యురాలు జ్యోత్స్న మాట్లాడుతూ కోల్కతాలో వైద్యురాలు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మనకు తెలుసు 3-4 రోజుల నుంచి ఒక న్యూస్ అనేది దేశవ్యాప్తంగా ప్రాప్తిస్తుంది. కోల్కతాలో జరిగిన ఒక ఘోరమైన హత్య నుండి రేప్ జరిగి ఉండుంటుంది. దాన్ని సూసైడ్ కిందికి మారుస్తున్నారు. కేవలం ఇది వాళ్ళని ఇన్స్టిట్యూషన్ని కాపాడుకోవడానికి లేదా పొలిటికల్ పవర్ని యూజ్ చేసి దాన్ని కాపాడుకోవడానికి మాత్రమే చేస్తున్నారు. కానీ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు అమ్మాయిని ఎందుకు చేశారు, అమ్మాయికి అసలు కావాల్సిన న్యాయం ఏంటి, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించిన క్లూస్ అన్నీ వాళ్ళు డిస్కార్డ్ చేస్తున్నారు. ఇది ఇక్కడే కాదు, ఇది జరిగిన 2 రోజుల్లోనే మళ్ళీ ఒక నర్స్కి ఇదే జరిగింది. తను డ్యూటీ నుంచి వెళ్తుంటే ఇది ఇంతటితో కరెక్ట్గా మనము చర్యలు తీసుకోకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. అది అక్కడే కాదు, ప్రతి స్టేట్లో ఏదో ఒకటి అవుతూనే ఉంది. గంటకి 90 వరకు రేపులు జరుగుతున్నాయి. కానీ ఎన్ని వాటికి జస్టిస్ జరుగుతుంది. అన్నిటినీ వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు. సో మేము అనుకుంటున్నామంటే మా నుంచి మేము ప్రయత్నం చేసేది మాకు జస్టిస్ కావాలి. అమ్మాయికనే కాదు, ఫ్యూచర్లో ఎవరికి ఏవి జరిగినా దానికి కరెక్ట్ జస్టిస్ జరగాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అండ్ నేరస్తులకి కరెక్ట్ శిక్ష పడాలి. అందరినీ కాపాడుకుంటూ వస్తే మరి శిక్ష చేసిన వాళ్ళని ఎవరు నిందించాలి నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు తప్పు చేశారనంటే శిక్ష పడాలి. వాడు ఎవడైనా సరే, పొలిటికల్ కొడుకైనా సరే, పొలిటీషియన్ అయినా సరే, బాగా ఆస్తులున్నా ఏమున్నా తప్పు తప్పే. నో అంటే నో. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తక్షణమే కేటీఆర్ మహిళా లోకంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తెలంగాణ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మహిళలను సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ, రుద్రమాదేవి అంటూ కీర్తించిన కేటీఆర్ కు ఇప్పుడు మహిళల పట్ల చులకన భావం చూపడం శోచనీయమన్నారు. చెట్టు మీద ఆడబిడ్డల్లో మనసిన కేటీఆర్ పై వెంటనే ఆడబిడ్డల్లో మనసిన కేటీఆర్ కేటీఆర్ పై వెంటనే ఈరోజు మంచిర్యాల పట్టణంలో డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు, మా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మహిళా కాంగ్రెస్
పిసిసి పిలుపు మేరకు కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం అయింది. నిన్న కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సును ఉద్దేశించి మహిళలకు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను దాన్ని ఓర్వలేక ప్రజలకు దగ్గర అవుతున్న ప్రజాపాలనను ఓర్చుకోలేక కేటీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమంటున్నారంటే బస్సుల్లో కూర్చుండి అల్లికలు చేస్తున్నారు, అల్లం వెల్లిపాయలు పొట్టు తీస్తున్నారు, బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు, డిస్కో డ్యాన్సులు చేస్తున్నారు అని చెప్పి అనుచితంగా అవమానకరంగా మహిళలను మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు మీకు ఇదే చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మీ కంటికి మేము సమ్మక్కలు, సారక్కలు, రాణి రుద్రమ్మలు, ఐలమ్మలు వీళ్ళందరూ కనబడ్డారు. ఇప్పుడు నీకు అధికారం కోల్పోగానే తెలంగాణ ఆడబిడ్డలందరినీ అవమానించే రీతిలో ఇలా మాట్లాడడం ఒక మంత్రిగా పనిచేసిన నీకు తగునా? అసలు నీకు సిగ్గనేది ఉందా? నీ చెల్లెలు లిక్కర్ స్కామ్లో పోయి ఈహార్ జైల్లో కూర్చున్నది, కనీసం బెయిల్ రావట్లేదు. రాఖీ కట్టడానికి నీ చెల్లి వస్తుందేమో, ఆ సంగతి చూసుకో ముందుగల. ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా మహిళా సంక్షేమం కోసమే, మహిళలను దృష్టి పెట్టుకునే ప్రభుత్వం 6 పథకాలు ప్రకటించింది. అన్ని పథకాలలో మహిళలకు పెద్దపీట వేసింది. మహిళలు ఎక్కడ దగ్గరైతారో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనే ఉద్దేశంతో దాన్ని జీర్ణించుకోలేక అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నావు. ప్రతి దానికి ఎడ్డమంటే తెడ్డమంటున్నావు. నువ్వు 10 సంవత్సరాలలో నువ్వు చేసిందేం లేదు. 2 లక్షల రుణమాఫీ కూడా నిన్నటికి పూర్తయింది. నీ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నోటికి వచ్చింది వాగుతున్నావు. తెలంగాణ ఆడబిడ్డలను జోలికి వచ్చే ముందు ఒక్కసారి గుర్తు చేసుకో. ఆ రోజు ఎట్లా కొంగు నడుము చుట్టినామో ఇప్పుడు కూడా అట్నే చుట్టి మిమ్మల్ని మళ్ళీ తెలంగాణ దాటేదాకా తరిమి కొట్టాల్సిన రోజులు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకో. బహిరంగ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి నువ్వు హైదరాబాద్లో తెలంగాణ ఆడబిడ్డలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పు. లేదంటే మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ భవన్ ముట్టడించి ఇప్పుడు చేసే పని నీకు అక్కడ వేస్తాను చెప్పు దెబ్బలు తప్పాయి అక్కడ నీకు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. టీపీసీసీ పిలుపు మేరకు మహిళా కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఏదైతే కేటీఆర్ గారు నిన్న ఉచిత బస్సు అయితే ప్రయాణమని మన ప్రజాపాలన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సును కించపరిచే విధంగా, మహిళలను కించపరిచే విధంగా ఏదైతే నిన్న కేటీఆర్ గారు మాట్లాడారో వెంటనే ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే కేటీఆర్ గారు ప్రజాపాలన అనే కార్యక్రమాలతో మా రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం ద్వారా 6 గ్యారంటీలు అనేటి ఉచిత బస్సు అయినా కానివ్వండి, మహిళలకు 200 ఇంట్లో కరెంటు ఫ్రీ అయినా కానివ్వండి, గ్యాస్ సిలిండర్ అయినా కానీ, ఇవన్నీ కార్యక్రమాలు, రైతులకు రుణమాఫీ ఇవన్నీ చేస్తున్న సందర్భంలో మీరు చూసి మతి భ్రమించి మతి కోల్పోయి మీరు మహిళలకు వ్యాఖ్యలు చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంటనే కేటీఆర్ గారు మీరు మీ మాటలను వెనక్కి తీసుకోవాలి. మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలుస్తున్నాను. లేని ఏడల మీ తెలంగాణ భవన్ ముట్టించడానికి కూడా రెడీగా ఉన్నామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. శ్రీరాంపూర్ ఓసీపీ సుషి హైటెక్ కాంట్రాక్టు సంస్థలో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులకు గ్రాడ్యుటీ డబ్బులు, బోనస్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో కార్మికులు శ్రీరాంపూర్ ఓసీపీ ముందు ధర్నా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి నయీం పాషా ఆధ్వర్యంలో కార్మికులు ఓసీపీ ప్రధాన ద్వారం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓసీపీలో సుషి హైటెక్ సంస్థలో 900 మంది కార్మికులు పనిచేశారు. వారికి సుషి సంస్థ గ్రాడ్యుటీ డబ్బులు, బోనస్ డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు. సుమారు 20 కోట్ల రూపాయలు కార్మికులకు రావాల్సి ఉందన్నారు. జీఎం సంజీవరెడ్డి కార్మికులకు గ్రాడ్యుటీ డబ్బులు ఇప్పించాలని, సుషి సంస్థకు చెందిన డిపాజిట్లు ఉన్నాయని అందులో నుంచి కార్మికులకు డబ్బులు చెల్లించాలని, అలాగే ఓబీ కాంట్రాక్టు సంస్థ సుషి హైటెక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీసం సీఎంపీఎఫ్ అమలు చేయలేదని, యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కార్మికులు నష్టపోయారని పేర్కొన్నారు. 2016 నుండి 2023 వరకు చేసినటువంటి సుషి హైటెక్ కంపెనీలో సుమారుగా 900 మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాం. మరి వారికి కంపెనీ వెళ్ళేటప్పుడు కూడా ప్రైవేట్ ఫండ్ అనేది లేకుండా, మరి కొందరికైతే బోనస్ లేకుండా కంపెనీ వెళ్ళిపోవడం జరిగింది. మేనేజ్ కంపెనీలకు సంబంధిస్తే మా వర్క్ అయిపోయింది, మాకు సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కార్మికులు కరోనా టైంలో కూడా కష్టకాలంలో పనిచేసినటువంటి కార్మికులను కంపెనీ కానీ, ఇటు సింగరేణి సంస్థ కానీ నిర్లక్ష్యం ధోరణిలో ఎందరో కార్మికులు కూడా, సింగరేణి వ్యాప్తంగా కార్మికులు కూడా చనిపోవడం జరిగింది. మరి అట్లాంటి వాళ్ళకు కరోనా టైంలో చనిపోయిన డ్రైవర్లకు కూడా తక్షణమే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రావిటీ ఫండ్ ఉందో అది మాకు తక్షణం ఇవ్వాలని మేము కార్మికులందరి తరఫున డిమాండ్ చేస్తాం.
జిఎం పరిధిలో ఉన్న శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాజెక్టులో 2016 నుంచి 2023 మే నెల వరకు ప్రసాద్ సుషి అనే కంపెనీ ఓబీ వర్క్ చేయడం జరిగింది. ఈ యొక్క కాంట్రాక్టర్ దగ్గర దాదాపు 1000 మంది వరకు పనిచేయడం జరిగింది. ఈ కంపెనీ 2023 మే నెలలో వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ దగ్గర ఎంతమంది అయితే పనిచేసిలో దాదాపు 900 నుంచి 1000 మంది వరకు పనిచేయడం జరిగింది. ఇప్పుడు సింగరేణి కంపెనీ దగ్గర పనిచేసే పర్మనెంట్ కార్మికులకు వాళ్ళ పీరియడ్ అయిపోయేటప్పుడు వాళ్ళకు కంపెనీ గ్రాట్యుటీ అమౌంట్ అనేది లెక్క కట్టి ఇవ్వడం జరుగుతుంది. కార్మికులకు కాంట్రాక్ట్ వాళ్ళకు సపరేట్ చట్టాలు ఏం లేవు. అందరికీ వర్తించేది ఒకటే చట్టం, గ్రాట్యుటీ చట్టం 1972 ప్రకారము ఈ 900 మంది కార్మికులకు ప్రసాద్ సుషి అనే కాంట్రాక్టర్ వెళ్ళిపోయేటప్పుడు దాదాపు వాళ్ళ జీత భత్యాలకు అనుగుణంగా 50,000 నుంచి 70,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ కంపెనీకి సంబంధించి ఎటువంటి కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించి పాటించకుండా గ్రాట్యుటీ డబ్బులు, బోనస్ డబ్బులు, ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోవడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియా జిఎం గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు కల్పించుకొని కంపెనీకి సంబంధించి కంపెనీ వాల్యూ పోగొట్టకుండా తక్షణమే స్పందించి ఈ యొక్క 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను మీరే తక్షణమే వీళ్ళను పిలిపించుకొని మాట్లాడి ఎంత డబ్బు అయితే రావాల్సి ఉందో ఆ డబ్బు మొత్తం వీళ్ళకి ఇప్పించాల్సిందిగా మేము కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన మాట్లాడడం జరుగుతుంది. మనకి 16,000 కావచ్చు, 18,000 కావచ్చు, 20,000 కావచ్చు. వాళ్ళకు జీత భత్యానికి అనుగుణంగా ఫార్ములా ప్రకారం 40,000 నుంచి 70,000 రూపాయలు కంపెనీకి కాంట్రాక్టర్ సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో పెనాల్టీ డబ్బులు కొన్ని బిల్స్ ఆపడం జరిగింది. ఆ యొక్క డబ్బుల నుంచి వీళ్ళకి ఎంతైతే డబ్బులు ఇవ్వాల్సి ఉందో 3 కోట్ల నుంచి 4 కోట్ల వాల్యూ అవుతుంది. వెంటనే జిఎం గారు పిఓ గారు కల్పించుకొని వీళ్ళకు తక్షణ డబ్బులు ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులు, స్టేట్ బ్యాంకుల్లో, ఇండియన్ బ్యాంకులతో పాటు అన్ని బ్యాంకుల్లో వినియోగదారులకు కనీస వసతులు, సౌకర్యాలు కల్పించడం లేదని పౌర సమాచార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగం రాజయ్య ఆరోపించారు. శుక్రవారం నస్పూర్ మున్సిపాలిటీలోని అన్ని బ్యాంకులను సందర్శించి వినియోగదారులకు యాజమాన్యాలు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు పరిశీలించడం జరిగిందన్నారు. వినియోగదారుల నుంచి సర్వీస్ ట్యాక్సులు వసూలు చేస్తూ లక్షలు గడిస్తూ కనీస వసతులు కల్పించడం లేదన్నారు. తాగునీరు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం లేదన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులకు రోజు వందలాది మంది మహిళలు వస్తూ ఐకేపీ రుణాలు పొందుతూ ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తారని పేర్కొన్నారు. బ్యాంకులో చూసినప్పటికీ వాళ్ళ మహిళా సంఘాలు అటువంటి మహిళలు ఎంతోమంది ఈ బ్యాంకులకు రోజువారీగా 200-300 మంది రావడం జరుగుతుంది. కానీ బ్యాంకింగ్ వాళ్ళు అనేకమైనటువంటి సర్వీస్ ఛార్జ్ పేరు మీద డబ్బులు వసూలు చేయడం తప్ప వీళ్ళకు సౌలతులు ఎలాంటి ఆర్బీఐ గైడెన్స్ను పాటించడం లేదు. బాత్రూమ్లు నిర్మాణం లేవు. వారి మందం అయితే ఆఫీసర్లకు అయితే లోపల వారి బ్యాంకు లోపల పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ బ్యాంకింగ్ రంగ సంస్థ వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ అంతా ఇంత కాదు. ఇప్పటికైనా అధికారులు బాధ్యత తీసుకొని వెంటనే మహిళామణులకు, వృద్ధులకు వచ్చినప్పుడు 2-3 గంటలు బ్యాంకు ద్వారా కూర్చుండడం జరుగుతుంది. తాగునీరు కూడా సరిగా ఇవ్వడం లేదు. తాగునీరు కూడా అక్కడ సదుపాయాలు కల్పించలేదు. కాబట్టి మేము ఇప్పుడు చెప్తున్నాం, పౌర సమాచార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధమవుతాం. ఇప్పటికైనా బ్యాంకు ఆర్ఎం గారు వెంటనే చొరవ తీసుకొని అక్కడ మూత్రశాలలు ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో నిరసన నిరాదీక్ష సేవ చేస్తుందని హెచ్చరిస్తారు. నస్పూర్ శ్రీరాంపూర్ ఏరియాలో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. నస్పూర్ కాలనీ వెంకటేశ్వర ఆలయం గీతా మందిర్లో గీతా ప్రబోధకుడు దాసరి రాజేశం ఆధ్వర్యంలో మహిళలు సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. శ్రీరాంపూర్ కాలనీ విశ్వశాంతి హైస్కూల్లో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. హైస్కూల్ కరెస్పాండెంట్ జక్కన రమేష్ ఆధ్వర్యంలో వేద పండితులు విజయ్ శర్మ, మహిళా ఉపాధ్యాయురాలు విద్యార్థినులచే సామూహిక వరలక్ష్మి వ్రతం చేయించారు. ఈ సందర్భంగా వేద పండితులు విజయ్ శర్మ మాట్లాడుతూ శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసం అన్నారు. శ్రావణ మాసంలో మహిళలు ఎక్కువగా ఉపవాసాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ సౌభాగ్యలక్ష్మిగా ఉండాలని కోరుకుంటారని చెప్పారు. ఓం
శ్రీ గీతా ప్రశాంత్ నిలయంలో శ్రీకృష్ణ పరమాత్మ దేవత సన్నిధిలో ప్రతి సంవత్సరం కూడా అర్ధచాతుర్మాస వ్రతం ఘనంగా వేగంగా జరుపుకుంటున్నాం. ఈ అర్ధచాతుర్మాస వ్రతంలో ప్రతిరోజు కార్యక్రమాలతో పాటు విశేష కార్యక్రమాలు గురు పౌర్ణమి, వరలక్ష్మి వ్రతము, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మరియు ద్వాదశి యజ్ఞ కార్యక్రమాలు కళ్యాణం జరపబడుతున్నది. దీనిలో భాగంగా ఈరోజు ఈ వరలక్ష్మి వ్రతం కూడా శ్రీమూర్తుల చేత ఘనంగా జరపబడుతున్నది. ముఖ్యంగా ప్రకృతి పురుషుల నరనారాయణ స్వరూపులు. మరి ప్రకృతిని ఆరాధించడం అంటే ఆ శక్తిని ఆరాధించడం, ఆ శక్తియే సర్వాంతర్యామిగా అందించడం జరుగుతున్నది. అటువంటి శక్తి స్వరూపిణి శ్రీమూర్తి కనుక సిద్ధలక్ష్మీ నమః, మోక్షలక్ష్మీ నమః, సరస్వతి నమః, ఇవన్నీ కూడా లక్ష్మి అంటే ఈక్షితే అంటే చూసేటువంటిది అని అర్థం. పరమేశ్వరుడు ఎట్లా అయితే సర్వ జగత్తులు చూస్తున్నాడో ఆ లక్ష్మి ఈక్షతే అంటే అన్ని చూస్తూ ఏదైతే అవసరానికి ఉన్నదో అది అందించేటువంటి మహాతల్లి అన్నమాట. అటువంటి అమ్మవారిని శక్తి రూపేణ, జ్ఞాన రూపేణ, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఆ అమ్మవారు అందరిలో శక్తి రూపంలో, జ్ఞాన రూపంలో, సరస్వతి రూపంలో తిష్టవేసి ఉందట. అటువంటి అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారం రోజున ఎవరైతే పూజిస్తారో, అర్చిస్తారో, ఆరాధిస్తారో, సేవిస్తారో వారికి సిద్ధలక్ష్మి అంటే సర్వ కార్యాలు సిద్ధిస్తుంది అని మనకి వరలక్ష్మి మహాత్మ్యం చెప్తారన్నమాట. మంచిర్యాల హాజీపూర్ మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకి శుక్రవారం సాయంత్రం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు కళ్యాణలక్ష్మి చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. మండలంలో మహిళల కొరకు రైస్ మిల్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దసరాలోపు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నూతన పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, డిప్యూటీ తహసీల్దార్ హరిత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోటరవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదారి ప్రభాకర్, ప్రాథమిక కర్ణమామిడి వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కోటె సత్తయ్య, మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ రాసమల శ్రీనివాస్ గౌడ్, మంచిర్యాల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఒడ్డే శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు డేగబాపు, ఒడ్డే బాలరాజు, మాజీ సర్పంచులు పొట్టల సుమలత, శ్రీశైలం గౌడ్, కొట్టె మహేందర్, నాయకులు దోమటి సత్తయ్య, మిట్టపల్లి రామరెడ్డి, సాయిని రామచంద్రరావు, అల్లముల నాగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కన్నా ముందు టీఆర్ఎస్ వాళ్ళు చాలా ప్రచారం చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు రైతు బంధు బంద్ అయితే, రైతు బంధు బంద్ అవుతుందని, రుణమాఫీ చేయరని, పెన్షన్లు ఇయ్యారని, లేకపోతే ఇంకేమో చేస్తారని చెప్పారు. కానీ అన్నీ చేసుకుంటూ వచ్చిన కరెంట్ ఇచ్చాం. మీకు 200 యూనిట్ల కరెంటు మాఫ్ అవుతుంది. 0 బిల్ వస్తుందా లేదా? వస్తుందా? ఎవరికైనా రానోళ్ళు ఉంటే ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి, అది తీసుకోండి. రేషన్ వాళ్ళు ఎవరికైనా రానోళ్ళు ఉంటే కూడా కరెంట్ బిల్ కూడా ఎంపీడీ ఆఫీస్ కానీ ఆఫీస్ తీసుకోండి. అదొకటి గ్యాస్ సిలిండర్ కూడా 500 వస్తున్నాయి. అలా కూడా 100కి సబ్సిడీ వస్తున్నాయి, 20 వస్తాయి అకౌంట్లో. ఈ రెండు కార్యక్రమాలు చేసినవన్నీ ఎవరికైనా రానోళ్ళు ఉంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి వాళ్ళ దరఖాస్తు ఇస్తే దాన్ని ఇంప్లీజ్ ఇచ్చేస్తే అవి కూడా చేయించి మీకు నెల లోపల అవి కూడా చేయించేస్తాం రాని వాళ్ళకు కూడా. ఇది కాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కన్నా చెప్పినాం ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ కానీ, ఈ గ్యాస్ సిలిండర్ కానీ, లేకపోతే ఇంకా 200 యూనిట్ల కరెంట్ కానీ, ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాయి. మిగిలింది పెన్షన్లో కొట్టిన పెన్షన్లో పెద్దమ్మలకు చెప్తున్నాం. ఏం పెన్షన్ అడుగుతుంది 4000 ఇస్తామని చెప్పి 4000 ఖచ్చితంగా ఇస్తాం. ఈ కొత్త పెన్షన్ల కోసం కొందరు అప్లై చేసింది. ఆ లిస్ట్ అంతా ఫైనల్ చేసి దసరా లోపల కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళకు కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గుడి కార్మికులు, నేత కార్మికులు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా ఆ పెన్షన్లు కూడా ఖచ్చితంగా అందరికీ వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తాం. మిగిలింది ఇందిరా మిల్లు ఒకటి దసరా లోపల అవి కూడా శాంక్షన్ అయితే అవి కూడా చేసి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అంటే ఒక సంవత్సరం 1 సంవత్సరం 3,500-4,000 వస్తాయి. మొత్తం లిస్ట్ మొత్తం అందరి లబ్ధాలందరినీ ఎంపిక చేసి 15,000 మంది 16 మంది నియోజకవర్గం ఎంపిక చేసి అలా బీద వరకు మొదటి సంవత్సరం 4,000 కూడా జరుగుతుంది. అట్లా 2వ సంవత్సరం 4,000, 3వ సంవత్సరం 4,000, ఇట్లా 10వ సంవత్సరం 4,000 ఇక్కడ ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇందిరా మైన్లో 6,000 అందరికి ఇచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా ఇస్తాం. ఈ మిగిలింది ఇక్కడ ఆదిపూర్లో 2 సమస్యలు.
ఒకటి 70,000 రూపాయలు, 70,000 కూడా చేస్తారు కదా. కాకపోతే ఈ స్కీములలో కానీ 70,000 కానీ కొండపల్లి కూడా మొత్తం 3,70,000 బాగా రెడీ అయిపోయినా కూడా రెడీ ఉన్నది. ఎక్కడన్నా ఎవరికైనా మీరు రూపాయి ఇచ్చింది అనుకోండి, రూపాయి ఇస్తే మీ స్కీమ్లు నేను కట్ చేస్తాను. వాళ్ళ తీసుకున్న సంగతి ఎట్లా చూసుకుంటారు, కానీ మీకు ఫస్ట్ మీకు కట్ చేస్తాను. ఎవరికి రూపాయి ఇవ్వకండి. ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు చేయమంటే నాకు రండి, లేకపోతే ఫోన్ చేయండి. ఎవరికి మాత్రం ఈ స్కీమ్లలో కానీ ఎక్కడ కానీ రూపాయి ఇవ్వండి. ఇది ఆత్మనికి కొన్ని సమస్యలు. ఈ రాఫేల్ వాళ్ళకి ఎన్నికలుగా మాట్లాడాలి ఎస్సీలు. సరే వాళ్ళకు పేషెంట్ కాలేదు అట్లానే ప్రతి వర్షాకాలం సగం నీళ్ళలో సో 200 కిలోమీటర్లు ఉంటుంది. సార్ కరెక్ట్ అయితే లేఅవుట్లో ప్లాట్ ప్లాట్ తీసుకొని ఇక్కడ ఒకటి పడతనపల్లి ఎస్సీ, పడతనపల్లి కూడా అదే పరిస్థితి. అది పక్కనంటే వాళ్ళు ఎస్సీ ఉన్నారు, ఆడ కూడా అదే పరిస్థితి. వాళ్ళు కూడా అది మునిగినట్టుగా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ ఎవరికి ప్లాట్ కాలేదు. ఆ కాలనీ ప్లాట్ ఎవరు తీసి వాళ్ళకు కూడా చేస్తే ఒక వారం టెస్ట్ ఈ ప్లాట్ ఇస్తే వాళ్ళకి కింద మాత్రం 70,000 తీసుకోవాలని చెప్పి 375 కొండపల్లి అయిపోయింది. అది ఏమంటే ఇది అయిపోయిన కానీ అనిపిస్తుంది. కాబట్టి ఇదివరకు 70,000 ఇస్తే 35,000 తీసుకొని 75,000 స్కీమ్లు వద్దిగా ఆ స్కీమ్లో 4,000 ఎవరికి ఒక రూపాయి చెప్పారు. అన్ని స్కీములు పెన్షన్లు వస్తాయి. ఇది కాకుండా 100 రోజుల పని కార్డు ఉందా మీకు? ఉందా? కార్డు మీద 12,000 వస్తాయి. అది కూడా ఎన్నికలుగా మనం చెప్పినాం. ఇప్పుడు ఈ రైతు భరోసా వచ్చే సెప్టెంబర్ దసరా బతుకమ్మ పండుగ మొదలయ్యే లోపల మిత్రమాస కన్నా ముందు మీకు 6,000 ఇస్తాం ఒకసారి, రెండోసారి సంక్రాంతి కన్నా ముందు 6,000 ఇస్తాం. జాబ్ కార్డు మీ పేరే మహిళల పేరునే ఉన్నది. సో ఇంకా చాలా మాట్లాడదు, మళ్ళీ చెప్తాం. ఇంకోటి ఐకేపీ వాళ్ళకు రైస్ మిల్, ఐకేపీ వాళ్ళతో రైస్ మిల్ పెట్టిస్తాను ఇక్కడ. ఆదిపూర్ మండలం ఒక రైస్ మిల్ ఐకేపీ వాళ్ళతో జాగ్రత్త విషయం అన్ని గ్రూపులు అన్ని ఆదిపూర్లో పంచాయతీ 5 గ్రూపులు క్యాంటీన్ కరెక్ట్ ఎట్లా క్యాంటీన్ కొత్త మాకు కొత్త పంచాయతీ మాట్లాడుతుంది. ఇక్కడ ఒకటి లక్ష్మీపేట ఉంది, జనపిల్ల ఉంది, 6 రైస్ మిల్. ఇంకా చాలా మాట్లాడదు. ఇప్పటికి ఆలోచన కూర్చొని మాట్లాడుతుంది, కూర్చొని మాట్లాడచ్చు.